హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ 65 అండి. క్యాలీఫ్లవర్ 65 ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లకు కానీ ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా, ఈ సైజులో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 2 మినిట్స్ మరగనివ్వాలండి. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత జల్లెడతో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేడివేడిగా ఉన్నాయి కదండి, దీన్ని ఒక గ్లాస్ ఆఫ్ కూల్ వాటర్ని ఇలా పైనుండి వేసేసుకోవాలండి. నేను ఇప్పుడు వెంటనే ఉడకబెట్టగానే చేస్తున్నాను కాబట్టి ఇలా అండి, ఒక 3-4 మినిట్స్ ఆగి చేస్తే మీరు అవి చల్లారిన తర్వాత తీసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని నేను ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా మైదా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక 2 స్పూన్స్ 3 స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ అండి, నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి అండి. దీన్ని ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఇట్లా థిక్గా బజ్జీల పిండిలా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ట్యాప్ చేసుకొని చూసారు కదా, గోబీకి ఇలా మంచిగా పిండి అనేది మిక్స్ అవ్వాలండి. చూసారుగా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి దానికి పట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కగానే మనం ఇలా ఒక్కొక్క పీస్ని ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. 2 సైడ్స్ ఇలా మెల్లగా టర్న్ చేసుకోండి. చూసారు కదండి, ఇవి వేగిపోయండి. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చి అండి, ఇలా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయనండి ఇలా 1 నిమిషం కలిపి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. నేను క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక చిన్న సైజు క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకొని దీంట్లోకి సోయా సాస్ ఒక 1 స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ టమాటా సాస్ అండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు కారం అండి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ మిక్స్ చేసుకున్నాక అది కుక్ అవుతూ ఉంటుంది చూడండి, అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న గోబీ 65 అండి గోబీని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఆ వాటర్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అనేవి కుక్ అవ్వాలండి, ఎందుకంటే అవి క్రిస్పీగా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కుక్ అయితే మంచిగా పీసెస్ అనేవి స్మూత్గా ఉంటాయండి. దీంట్లోకి ఫైనల్ టచ్అప్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. అంతే అండి, గోబీ 65 రెడీ అయింది. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.